నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఎన్నో కథలు చెప్పేవారు కదా, గుర్తుందా? అవన్నీ కేవలం కాలక్షేపానికే కాదు సుమా, జీవితానికి అవసరమైన ఎన్నో విలువల్ని నేర్పడానికి. అలా తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన కథను, అందులో దాగి ఉన్న కృతజ్ఞత అనే గొప్ప పాఠాన్ని, ముఖ్యంగా మనిషికి ప్రకృతికి మధ్య ఉండే ఆ గాఢమైన బంధాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ పేరే ముసలాయన మర్రిచెట్టు. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మన అందరి ముందున్న ఒక అతి పెద్ద ఆసక్తికరమైన ప్రశ్నేంటంటే, ప్రకృతి మన ప్రేమను తిరిగి ఇవ్వగలదా? మనం చెట్లను, పక్షులను ప్రేమిస్తే ఆ ప్రేమను అవి నిజంగా అర్థం చేసుకోగలవా? ఆలోచించండి. ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఈ కథ మొత్తానికి ప్రాణం లాంటిది. ప్రకృతి పట్ల మనం చూపించే ఆప్యాయత ఎప్పటికీ వృధా కాదు అని చెప్పే ఒక గొప్ప నేపథ్యానికి ఇది పునాది వేస్తోంది. ఈ కథలో మొదటి భాగం ఒక విలక్షణమైన స్నేహం, ఒక నిజమైన బంధం గురించి. అనగనగా ఒక ఊరి చివర ఒక ముసలాయన ఉండేవారు. ఆ ఊరికి కాస్త దూరంగా, ఎవరితోనూ సంబంధం లేకుండా, ఒంటరిగా ప్రశాంతంగా బతికే పెద్దాయన. పాపం ఆయనకెవరూ లేరు, కుటుంబం లేదు, పిల్లల్లేరు, కనీసం ఆప్యాయంగా మాట్లాడుకోడానికి ఒక్క మనిషి కూడా లేడు. కాని ఆయనకున్న ఆ చిన్న పొలంలో ఒక అతిపెద్ద మర్రిచెట్టు ఉండేది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ పెద్దాయన ఆ చెట్టునే తన ప్రపంచంగా భావించి బతికారు. రోజూ ఆ చెట్టు కిందే కూర్చుని దాంతో గంటలు గంటలు మాట్లాడుతుండేవారు. అబ్బా, ఎంత చల్లని నీడ ఇచ్చావు తల్లీ అని ఆ చెట్టుకెప్పుడూ కృతజ్ఞతలు చెప్తుండేవారు. ఒక మనిషికి, ఒక చెట్టుకి మధ్య ఇంతకి మమకారముండటం నిజంగా చాలా అరుదు కదూ. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు ఊరి జనం అంతా ఆయన్ని చూసి భలే నవ్వుకునేవారు. ఆ పిచ్చి ముసలాయన్ని చూశారా, ఎప్పుడూ ఆ చెట్టుతోనే మాట్లాడుతుంటాడు అని ఎగతాళి చేసేవారు. కాని మరోవైపు ఆ మర్రి చెట్టు ఆయనకొక అమ్మలాగా తన చల్లని నీడను ఇచ్చేది. ఆ చెట్టుమీద వాలే పక్షులు కిలకిలమంటే, మీరంతా నా పిల్లల్లే ఉన్నారమ్మా అని ఆయన ఎంతగానో మురిసిపోయేవారు. అంతేకాదు, తన దగ్గరున్న ఆ కొద్దిపాటి అన్నాన్ని కూడా ఆ పక్షుల కోసం ఆప్యాయంగా పెట్టేవారు. మనుషుల ఎగతాళికి, ప్రకృతి చూపే ఆ మూగ ప్రేమకు మధ్య ఉన్న స్పష్టమైన తేడా మనకిక్కడ అర్థమవుతుంది కదా. ఇక రెండవ భాగం చూస్తే, ఆ ప్రశాంత జీవితంలోకి ఒక అతి పెద్ద ఆపద, ఒక భయంకరమైన తుఫాను రానే వచ్చింది. అలా ప్రశాంతంగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఏమాత్రం ఊహించని విధంగా ప్రకృతి పగబట్టిందా అన్నట్లు ఒక మహా తుఫాన్ విరుచుకుపడింది. చూడండి, సాయంత్రం మొదలైన ఆ భయంకరమైన ఈదురుగాలులో రాత్రి గడిచే కొద్దీ ఏ స్థాయిలో బీభత్సంగా మారాయో. ఊర్లో ఇళ్ళు కూలిపోయాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా వేళ్లతో సహా నెలకొరగాయి. ఆ తీవ్రతకి మనం ముసలాయన ఉంటున్న ఆ చిన్న గుడిసె కూడా గాలికెటో కొట్టుకుపోయింది. ఇక ప్రాణభయంతో ఆ కుండపోత వానలో తడుస్తూ, చలికి వణుకుతూ ఆయన అర్ధరాత్రి ఆ మర్రిచెట్టు దగ్గరికే పరుగులు తీశారు. నిజానికి ఊర్లో వాళ్లంతా ఆ రేంజు తుఫాన్కి ఆ మర్రిచెట్టు కూడా ఖచ్చితంగా కూలిపోతుంది అనుకున్నారు. కాని ఆ అర్ధరాత్రి పూట ఆయనకా చెట్టు ఊడల మధ్యే తలదాచుకోవడం తప్ప వేరే దారి లేకపోయింది. అలా బిక్కుబిక్కుమంటూ గడిపిన తర్వాత తెల్లవారేసరికి ఎట్టకేలకు తుఫాను శాంతించింది. ఇప్పుడు మూడవ భాగంలో ఆ మర్రి చెట్టు ఒక సురక్షిత ఆశ్రయంగా, ప్రాణదాతగా ఎలా మారిందో చూద్దాం. ఆ భయానకమైన రాత్రి ఆ మర్రి చెట్టు ఒక ప్రాణదాతలా ఎలా మారిందో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఊరంతా కూలిపోతూంది అనుకున్న ఆ పెద్ద చెట్టు తన బలమైన ఊడలతో ఆ రాకాసి గాలిని ధైర్యంగా ఎదురించి నిలబడింది. దాని దట్టమైన కొమ్మలు ఆ ముసలాయన మీద ఒక్కటంటే ఒక్క వానచుక్క కూడా పడకుండా ఒక పెద్ద గొడుగులా అడ్డుపడి ఆయన్ని సురక్షితంగా కాపాడాయి. చూశారా, ప్రకృతి తనను నమ్మిన వారిని, ప్రేమించిన వారిని ఎలా రక్షిస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉంటుందా? ఆ మరుసటి రోజు ఉదయం వాన తగ్గాక అసలు ఆ ముసలాయన బతికున్నాడో లేదో అని చూడ్డానికి ఊరి జనమంతా అక్కడికి వచ్చారు. అక్కడ ఆయన ఆ చెట్టు కింద ఎంతో సురక్షితంగా ప్రాణాలతో ఉండటం చూసి వాళ్లంతా అవాక్కయ్యారు. అప్పుడు ఆ ముసలాయన తన కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్లతో, వణుకుతున్న గొంతుతో ఊరి జనంతో అన్న మాటలు ఇవి: మీరంతా దీన్ని కేవలం ఒక చెట్టు అనుకున్నారు, కాని నేను దీనికి నా ప్రేమనిచ్చాను. అది ఈరోజు నా ప్రాణాన్ని కాపాడి నామీద తల మమకారాన్ని చూపించింది. ఈ మాటలు వింటుంటే ఎవ్వరికైనా రోమాలు నిక్కబుడ్చుకుంటాయి కదూ. నిజంగా ఎంతటి గొప్ప అనుబంధమిది. ఇక ఈ కథలోని చివరి అంకానికి వచ్చాం. అదే ఈ కథలోని అసలైన నీతి, ప్రకృతి మనకిచ్చిన కానుక.
అంతకాలం ఆయన్ని ఎగతాళి చేసిన ఊరి జనానికి ఇది నిజంగా ఒక పెద్ద కనువిప్పు. ఈ హృదయ విదారకమైన, అదే సమయంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇక్కడే ఉంది. మన నానమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథల్లో ఎప్పుడూ ఇలాంటి ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, మొదటిది, మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని అంతకంటే ఎక్కువగా కాపాడుతుంది. రెండవది, మనం చేసే ఏ చిన్న మేలైనా సరే ఎన్నటికీ వృధాపోదు. అది రెట్టింపై ఏదో ఒక రూపంలో మళ్ళీ మన దగ్గరికే తిరిగి వస్తుంది. నోరులేని జీవాలైనా, చెట్లైనా మనం వాటిని ప్రేమగా చూస్తే అవి మనల్ని ఎప్పటికీ వదలవు. అందుకే వీలైనన్ని మొక్కలు నాటాలి, వాటిని కాపాడాలి అని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. ఈ కథ ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపించింది, అవునా? ఇక చివరగా ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ కథ మీ మనసుకి నచ్చిందా, లేదా మీ హృదయాన్ని తాకిందా? ఈ రోజుల్లో విచక్షణ లేకుండా పచ్చని చెట్లను నరికేస్తూ చుట్టూ కాంక్రీట్ జంగిల్స్ని పెంచుకుంటూ పోతున్న మనందరికీ ఈ కథ ఒక గట్టి గుణపాఠం లాంటిది. ఆ పెద్దాయన చూపిన ప్రేమ, ఆ మర్రి చెట్టు చూపిన ఆ విశ్వాసం మనందరి ఆలోచనా విధానంలోనూ ఒక మార్పు తీసుకురావాలి. మనం మన చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలా వ్యవహరిస్తున్నాం అనే దానిపై మీకు మీరే ఒక లోతైన ప్రశ్న వేసుకోండి. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.